ఫ్రెండ్స్, ఇదిగోండి నా జ్యువెలరీ మొత్తం సర్దుకుందామని కూర్చున్నాను ఇప్పుడు. సో మీకు కూడా కొన్ని టిప్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి కదా అని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ అలాగే నా జ్యువెలరీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి. అంటే బాక్సుల్లో పెట్టుకోవచ్చు, డిజైన్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అందుట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే తెలియట్లేదు, కలిసిపోతున్నాయి. సో అందుకని ఇది గమ్ముని అంటే ఎదురుగుండా మనం ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, దీంట్లోంచి కనిపిస్తాయని తీసుకున్నాను. సో ఇందుట్లో కూడా ఇలా కిందకి ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అందుకని ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంతా కూడా అని సెట్ చేస్తున్నాను. సో చూద్దాం ఫైనల్ గా ఎలా అవుతుందో. మరి ఊర్లో ఉంటే ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకని ఎక్కువ బాగా కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చాక ఫంక్షన్స్ తగల రెడీ అవ్వడానికి టైం ఉండదు పిల్లలతో. సో ఇదిగోండి ఇంకా. అండ్ ఇక్కడ ఇదైతే మా హస్బెండ్ది. అంటే ఏం లేదు, పెళ్ళప్పుడు మగోళ్ళు వేసుకుంటారు కదా కుర్తా మీద, సో అదనమాట. ఆయన తర్వాత మళ్ళీ మేము వేసేసుకుంటాము. సో అప్పటి నుంచి ఇలా దాసి ఉంచారు, 5 years అయింది. అండ్ ఇదిగోండి ఇంకా ఊరి నుంచి తెచ్చుకున్నాము. సో ఇక్కడ చూస్తే మీరు ఫుల్ పూసలండు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, అందుకే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అంత చెప్పలేను, ఎందుకంటే ఇది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాయన్నమాట. అండ్ ఇది రాగిది, అస్సలు తెలీదు మనకి కోటింగ్ అంతా కూడా, కానీ చాలా బరువు ఉంటుంది ఇవి మాత్రం. సో అందుకని సరేలే ఫ్రాక్స్ మీద అవి వేసుకోవచ్చు, అలాగే ఉండిపోతున్నాయి ఇంట్లో అని సో మొత్తం అన్ని కనిపించినవి అన్ని తెచ్చేసాను. ఇంకా అక్కడ చాలానే ఉండుంటాయి. ఇదిగోండి రకరకాల పూసలండ్లు, ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి మావయ్య తీసుకొచ్చారు. సో అక్కడ ఏంటంటే ఈ చిప్స్ పూసలు ఇవి బాగా ఎక్కువ దొరుకుతాయి సౌత్ ఆఫ్రికాలో. ఇదిగోండి చూసారు కదా, ఇవి స్టోన్స్ కూడా అక్కడ మెయిన్. ఇదిగోండి ఈ ఉంగరం కనిపిస్తుంది కదా, సో గ్రీన్ స్టోన్ అవి ఉపయోగించారు కదా, ఇవి అన్ని కూడా అక్కడ భూమిలో బాగా దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ అలాగే అక్కడ మామూలు రాళ్ళల్లో కూడా కలర్స్ అంటే పిచ్చివి అయినా మామూలుగా, కానీ ఇలా కలర్స్ ఎక్కువ ఉంటాయి. సో స్టోన్స్ అవి బాగా దొరుకుతాయంట అక్కడ. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది, కానీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. ఇదిగోండి అప్పుడే ఇవన్నీ పిచ్చి అని మనం తెచ్చేసాము. ఇది వచ్చేసి గోవాలో ఎక్కువ దొరుకుతాయి కదా, సో మా హస్బెండ్ గోవా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. కానీ ఇవి ఏంటంటే తెగిపోతున్నాయి మొత్తం. ఇది సెట్, చైన్, బ్రాస్లెట్ అండ్ ఇయర్ రింగ్ సెట్ అనమాట. కానీ మొత్తం ఏ పార్ట్కి తెగిపోతుంటే ఇవి నేను అంటే గుర్తుగా ఉంటాయా అని అస్సలు పెట్టుకోవట్లే, ఎక్కడ పడిపోతాయా అన్నట్టు. సో చాలా మిస్ అయిపోయినాయి కూడా ఇవి. సరేలే అని ఇంకా ఇవైనా ఉంటాయి అన్నట్టు జస్ట్ పెట్టుకోవడానికి అయితే తెచ్చుకోలే, ఎందుకంటే ఇవి జాయింట్స్ ఊడిపోయి పడిపోతుంది. సో అందుకని ఇదైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. సో మీకు డీటెయిల్గా ఎప్పుడైనా డ్రెస్సెస్ పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. నెమలి డిజైన్ వచ్చింది, ఇది మా చెల్లిది. అంతే, ఎవరు యూజ్ చేయకపోయినా మనం తెచ్చేసుకుంటాం. ప్రెసెంట్ వీడియోస్కైనా పనిచేస్తాయి అన్నట్టు. సో మొత్తం తెచ్చేసుకున్నాను నేనైతే, ఎలాగ పెట్టుకోవట్లేదని. అండ్ ఇది ఏ డ్రెస్ మీదకాయ పెట్టుకుంటాను, ఎలా సెట్ చేస్తాం మొత్తం అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి JN2 స్ట్రీట్ షాపింగ్ లోనే తీసుకున్నారండి. ఇప్పుడైతే నాంపల్లి నుమాయిషి ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, సో అక్కడైతే బాగా మంచి ప్రైజెస్ కి వస్తాయి. లోపల నుమాయిషి ఎగ్జిబిషన్ కన్నా బయట స్టాండ్స్ పెట్టి అమ్ముతారు, వాళ్ళ దగ్గర ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇది కూడా. ఇది JN2 స్ట్రీట్ షాపింగ్. మాక్సిమం నేను JN2 స్ట్రీట్ షాపింగ్ లోనే షాపింగ్ చేస్తాను, నాకు బాగా నచ్చుతాయి అనమాట, చాలా ఇష్టం. ఎవ్రీ వీక్ కాకపోయినా 2 weeks అంటే నేను రేర్ గా వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడల్లా న్యూ మోడల్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. మీకు అమీర్పేట్, సికింద్రాబాద్ ఈ 2 స్ట్రీట్ షాపింగ్ లో కన్నా నాకు JN2 స్ట్రీట్ షాపింగ్ చాలా బాగా నచ్చుతుంది. అంటే మోడల్స్ ఎక్కువ అప్డేట్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి, క్వాలిటీ కావచ్చు అన్ని కూడా.
ఇదిగోండి మొన్న సంక్రాంతి డ్రెస్ అప్పుడు సో చూసారు కదా, సో ఇయర్ రింగ్స్ ఆల్రెడీ చూసారు, సో అవేనమాట. సో ఇవన్నీ కూడా నేను జేఎన్‌టూ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకుంటా, ఆన్లైన్లో అస్సలు తీసుకోను. అండ్ ఈ మధ్యన ఇలా రోజ్ గోల్డ్లో ఇయర్ రింగ్స్ వస్తున్నాయి, ఇవి నాకు చాలా బాగా సెట్ అవుతున్నాయి. అంటే ఈ కలర్లో చాలా బాగా వస్తున్నాయి, మోడల్స్ చాలా బాగా వస్తాయి ఎప్పుడు కూడా అక్కడికి. ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ అయితే చూసా ఉంటారు, నా ఫస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. సో దీనికోసం డ్రెస్ కూడా కలర్ డై అయిపించుకున్నా అని చెప్పాను కదా, ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ ఇదిగోండి, సో ఇవన్నీ కూడా జేఎన్‌టూ స్ట్రీట్ షాపింగేనండి. అండ్ మీకు ఇంకా చూపిస్తా. అండ్ ఈ నల్ల పూసలు తీసుకున్నాను, ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. ఇది ఇలా పీక్కి కూడా పెట్టుకోవచ్చు, లాంగ్ చైన్ కూడా వస్తుంది. సో పీక్కి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కంటిలాగా పెద్ద రింగ్ వచ్చింది కదా, లాకెట్ పెద్దగా వచ్చింది. సో మీరు ఇక్కడ డీటెయిల్గా చూస్తున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది, ఒకసారి చూడండి. అండ్ మీకు ఇక్కడ ఒక లవ్ సింబల్ కనిపిస్తుంది, ఇది చిన్ని రింగ్ కనిపిస్తుంది కదా, అది ఉంగరం అనమాట. బాగా ఇచ్చాడు కదా ఉంగరము, అండ్ లవ్ సింబల్ వచ్చింది లాకెట్ లో. అండ్ ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నానండి దీని సెట్. సో ఇది 300 or 350 ప్రైస్ అయితే పడింది. సో మీకు ఒకవేళ దాని లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి, పెడతాను. చూసారు కదా స్వాన్ వచ్చింది, సో బాతులో వచ్చి ఒక స్టోన్ అయితే వచ్చింది. ఇది 50 రూపీస్కి తీసుకున్నాను నుమాయిషి ఎగ్జిబిషన్లో లాస్ట్ ఇయర్. అసలు ఎన్నిసార్లు వాష్ చేస్తానో, చాలా సార్లు వాటర్ అంటే సామానం టొమాటో ఇది పెట్టుకుని, సో అస్సలు ఎంత కూడా కలర్ పోలేదు, చాలా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా చూడండి, ఇలా రోజ్ ఫ్లవర్ వస్తుంది కింద, పైన అంతా కూడా ఇలా పూసలే వచ్చాయి. ఇది కూడా నుమాయిషి ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. అక్కడ ఇయర్ రింగ్స్ కొందామనే మెయిన్ నుమాయిషి ఎగ్జిబిషన్ వెళ్తే ఇయర్ రింగ్స్ అన్ని కూడా అంటే ఓల్డ్ మోడల్ లా అనిపించి, అంటే ఎప్పుడు చూసి 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 ఇంకా సో అలా అనిపించి ఇది ఒక్కటి వెరైటీగా కనిపించింది, వెంటనే తీసుకున్నా అనమాట. ఇది పెట్టుకుని జేఎన్‌టూ స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళాను, వెళ్తే అక్కడ ఇయర్ రింగ్స్ షాప్ వాళ్ళు కూడా అడిగారు ఈ మోడల్ ఎక్కడ దొరికింది మీకు అని. ఇది నాకు 100కో 120కో వచ్చింది. సో ఇది జైపూర్ మోడల్ అంట, బాగుంటాయండి ఇవి ఇయర్ రింగ్స్ అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ దొరికిందా మీకు అని అడిగారు, వాళ్ళకే డౌట్ వచ్చింది, కాదు నాంపల్లి ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను అని చెప్పాను అనమాట. అండ్ మీకు ఇంకొకటి నాంపల్లి ఎగ్జిబిషన్ లో తీసుకుని చూపిస్తాను చూడండి, చెయ్య ఇలా ఇలా చెవులో పెట్టుకున్నట్టు ఉంటుంది చెయ్య. ఇంకొకటి ఇదిగోండి జేఎన్‌టూ స్ట్రీట్ షాపింగే. సో ఇలా ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది మాక్సిమం ఒకవేళ మీకు డ్రెస్ అనేది మ్యాచింగ్ పేరప్ ఇయర్ రింగ్స్ లేకపోతే ఈ విధంగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకుంటే గమ్మున సెట్ అవుతాయి అనమాట, మనకి మ్యాచింగ్ ఏం అవసరం ఉండదు వాటితో. అండ్ ఇది కూడా జేఎన్‌టూ స్ట్రీట్ షాపింగే, ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో నా దగ్గర గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది, చాలా చాలా మంచి లుక్ ఇస్తాయి ఇవి కూడా. సో మెయిన్ ఏంటంటే ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఎలా అలవాటు అయిందంటే అమ్మ బేగం బజార్ వెళ్ళింది మా చిన్నప్పుడు, మా చిన్నమ్మాయి తీసుకెళ్తే వెళ్ళప్పుడు అప్పుడు సెట్స్ పరంగానే కొనాలి కదా బేగం బజార్లో. సో అప్పుడు ఏంటి అక్కడ సెట్ వచ్చేసి 1 రూపీ 2 రూపీస్కి వచ్చేసేది స్టడ్స్. సో అలా సెట్స్ తెచ్చేసేది అనమాట. ఆల్మోస్ట్ 200 జతలు అలా అయితే చెల్లి నేను ఇంకా రోజు ఇయర్ రింగ్స్ మార్చుకుని వెళ్ళేవాళ్ళం అనమాట కాలేజ్కి. ఒక్కొక్కసారి హడావిడిలో ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా మర్చిపోయి కూడా వెళ్ళిపోయేవాళ్ళం, అంటే రోజు మార్చుకునే అలవాట్లో. సో అలా ఉండేది.
సో అలా అలా ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువ అలవాటు అయిపోయింది. తర్వాత నేను గమనించింది ఏంటంటే ఇయర్ రింగ్స్ వల్ల మన ఫేస్ లుక్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. మెయిన్ నాకైతే చిన్న ఇయర్ రింగ్స్ అంత కనిపించో, కొంచెం అంటే మరీ పెద్దవి కాదు, ఇలా మీడియం సైజ్లోవే వాడతాను. అంటే ఇలా రెడీమేడ్ మంచి కలర్స్ లుక్స్ అయితే మినిమం ఈ సైజ్ ఉంటాయి అన్నమాట నా దగ్గర. అలా అయితేనే కనిపిస్తాయి. సో అలా అలవాటు అయిపోయి సో ఇప్పుడు కూడా ఇంకా నేను కొంటూనే ఉంటాను. ఎక్కడ మీకు ఇది కూడా చూపిస్తాను ఆగండి. మొన్న సంతకి వెళ్ళినప్పుడు, కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా కొన్నాను. సో కూరగాయల మార్కెట్లో కూడా ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి ఇంకా పెట్టుకుని కూడా చూడలేదు, ఏవో కనిపించాయి అని తీసేసుకున్నాను. సో ఇలా స్ట్రీట్ షాపింగ్స్లో తీసుకోవడం వల్ల మనకి ఇవి 20 రూపీస్. సో చూసారు కదా ఈ ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉందో. పర్టికులర్గా డ్రెస్ కోసం అయితే తీసుకోను. ఒకవేళ ఇయర్ రింగ్స్ బాగా నచ్చేసి తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ కాస్ట్లీ పెట్టాను, ఇవి 150 అలా ఉంటాయి, సో 200 అలా ఉంటాయి. సో ఇలా మరి కొంచెం హెవీగా కనిపిస్తాయి, ఆ కలర్ నాకు నచ్చేసింది, ఇంకా కలర్ డ్రెస్ నా దగ్గర లేదు అంటే మాత్రం డైయింగ్ ఏం చేస్తా. సో అదొక ఇష్టం అంతే. ఇవన్నీ తీసుకున్నాను. సో సంత మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఇవి అలా ఉంటుంది. అండ్ మీరు మాల్స్లో తీసుకునే బదులు స్ట్రీట్ షాపింగ్స్లో తీసుకోండి, బెస్ట్ ప్రైస్కి వస్తాయి. సో మాల్స్లో సేమ్ ఇయర్ రింగ్ ఆఫ్ ప్రైస్కి ఇక్కడ ఉంటుంది, ఈవెన్ క్లిప్స్తో సహా అనమాట. సో ప్రతిదీ కూడా మనం స్ట్రీట్ షాపింగ్ని ప్రిఫర్ చేయటం బెస్ట్. బట్ బట్టల గురించి అయితే నేను చెప్పట్లేదు. బట్టలు మాత్రం స్ట్రీట్ షాపింగ్లో అస్సలు మ్యాక్సిమం తీసుకోవద్దు, ఎంతో నచ్చితే కానీ అసలు ప్రైస్ అయితే అసలు పెట్టక్కర్లేదు అక్కడైతే. సో మాల్స్లో తీసుకోవడమే బెస్ట్ ఆఫర్స్ ఉన్నప్పుడు. ఇయర్ రింగ్స్ మాత్రం, ఇయర్ రింగ్స్, క్లిప్స్, హెయిర్ యాక్సెసరీస్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నీ కూడా మనం స్ట్రీట్ షాపింగ్స్లో తీసుకోవడం చాలా బెస్ట్. ఆఫ్ ప్రైస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది కూడా. మీకు కావాలంటే ఈసారి ట్రై చేయండి. ఒకవేళ హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ కన్నా జేఎన్2 స్ట్రీట్ షాపింగ్ని ప్రిఫర్ చేయండి. సో అమీర్పేట్లో కొంచెం ప్రైస్ తక్కువ ఉండొచ్చు, కానీ మోడల్స్ మాత్రం జేఎన్2 స్ట్రీట్ షాపింగ్లో ఎక్కువ ఉంటాయి. సో నాకైతే చాలా ఇష్టం అక్కడ. కావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నా, చూడండి. ఇంకా ఇయర్ రింగ్స్ ఇలా విడివిడిగా పెట్టుకోవడం కన్నా అట్టముక్క ఉంది కదా, సో దానికి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఇయర్ రింగ్స్తో పాటు వచ్చేవే కదా, ఊరు వెళ్ళినప్పుడు కొన్నట్టు వెళ్ళిపోయినాయి, ఇలా ఉన్నాయి. సో అంతా కూడా క్లీన్ చేద్దామని ఇదిగోండి, ఒకవేళ అవి సరిపోయినా ఎక్స్ట్రా అట్టపై బాక్స్ కూడా తెచ్చుకున్నా, దీన్ని కూడా కట్ చేసి పెట్టేసుకుందాం వీటికి కూడా అని. సో చూద్దాము. సో ఇంకా వీటిని ఎలాగా వెనకాల సూదిగానే ఉంటుంది కదా, అట్టముక్కకి మనం గుచ్చేసుకుంటే సెట్ అయిపోతున్నాయి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నా దగ్గర కవర్ ఉంది కదా, సో ఈజీగా కనిపిస్తాయి. మొత్తం ఆర్గనైజ్ చేశాక మీకు చూపిస్తానే క్లియర్గా. ఇది చూడండి మా వాడు ఎలా పీకేసాడో స్టోన్. సో ఇది చూస్తాడు అనమాట, చూస్తే సర్లే రాదేమో పీకేస్తాడు, ఇది కావాలి ఇది కావాలి, మెరుస్తూ ఉంటాయి కదా స్టోన్స్. సో కావాలి కావాలి అంటున్నాడు, ఇలా ట్రై చేస్తున్నాడు. రాదేమో అనుకున్నాను, వచ్చేసింది ఆఖరికి. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, ఏదో సాధించేసాను అని. సో ఇది నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్, ఇదిగోండి ఈ కలర్ అనమాట స్టోన్. ఇది నేను ఒక డ్రెస్ మీద కానీ తీసుకున్నాను. సో ఆ ఫొటోస్ యాడ్ చేస్తానులేండి మీకు. ఇంకొకటి తీసుకున్నా బ్లాక్ డ్రెస్, ఇది అమెజాన్లో తీసుకున్నా, చాలా బాగుంటుంది ఇది కూడా. దీని ఇయర్ రింగ్స్ సేమ్ ఇవే ఇచ్చేసాడు, ఒక రింగ్ కూడా ఇచ్చాడు. ఇలా అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఇదిగోండి మొత్తానికి సెట్ అయితే చేసేసాను. ఏయోటి ఇలా చిన్న చిన్ని అట్ముక్కలు అవి గమ్ముని పడేను అనమాట. గమ్ముని అంటే మొన్న తీసేసాను. సో విడివిడిగా హడావిడిలో పెట్టేసుకుని అలా తీసేస్తాం కదా కొత్త తెచ్చినప్పుడల్లా. సరే మొన్న క్లీన్ చేసినప్పుడు తీసేసి ఒక కవర్లో పెట్టుంచాను అనమాట. ఇప్పుడు ఇవి ఇలా ఉపయోగపడ్డాయి. సో విడిగా అవ్వడం వల్ల ఏంటంటే మిస్ అయిపోతున్నాయి, అస్సలు తెలియట్లేదు. అంటే ఏం అన్ని అలా కిందకి వెళ్ళిపోయి కలిసిపోయి సో అలా అవుతున్నాయి.
సో ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతాయి. మీరు అస్సలు అట్టముక్కలు ఇవి అస్సలు వేస్ట్ చేయొద్దు. ఒకవేళ కనుక మీరు లేకపోతే చెప్పాను కదా కార్డ్బోర్డ్ బాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా మెయిన్ కార్డ్బోర్డ్ బాక్స్ కన్నా పాత బుక్స్ అట్టముక్కలు అయితే అవి చక్కగా పలుచగా ఉంటే ఫాస్ట్గా మనం ఈజీగా గుచ్చేసుకోవచ్చు, సెట్ చేసేసుకోవచ్చు. అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఇవైతే ఇదిగోండి ఇంకా దీంట్లో పెట్టేశాను ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ నేను ఇప్పుడు తీసుకునే కాదండి, ఎప్పుడివో అప్పటి నుంచి మేము ఏం చేస్తామంటే ఇదిగోండి ఒక ప్లాస్టిక్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాక్స్ లో దీంట్లో దూది పెట్టేసుకుని పెట్టుకుంటాం అనమాట. సో ఒకవేళ దూది లేకపోతే ఇలా కాటన్ బ్యాగ్స్ ఇవి ఉంటాయి కదా, జిప్ బ్యాగ్స్, ఒకవేళ ఇవి కూడా లేకపోతే గనక మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో క్లాత్ అయితే బెస్ట్. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది కంపల్సరీ కవర్స్ లో కానీ అలా క్లాత్ బ్యాగ్స్ లో కానీ కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది నలుపు వచ్చేస్తుంది విడిగా ఉంచితే ఖచ్చితంగా. సో అందుకని మీరు ఏవైనా కవర్స్ లో కానీ అలా ప్లాస్టిక్ బాక్సెస్ లో కానీ పెట్టుకోవడం చాలా బెస్ట్. అండ్ ఇవి చూసారు కదా బౌ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కాదు, పైనవి కాదు, కిందవి. ఈ బౌ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏంటి 3 ఉన్నాయి అనుకుంటున్నారా, నాకు తెలీదు ఎందుకు వచ్చాయో. సో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ టైం ఆన్లైన్ లో ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏమైంది, వాడు 3 ఇచ్చారు. అంటే ఒకటి పోతే ఇంకోటి ఉంటుందేమో అన్నట్టు ఇచ్చారో లేదా బై మిస్టేక్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇది 2 వేస్ కింద పెట్టుకోవచ్చండి. బాల్ తీసేసి కూడా పెట్టుకోవచ్చు, ఓన్లీ సింగిల్ బౌ కూడా పెట్టుకోవచ్చు. అలా ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. అంటే నాకు దగ్గర బౌ డిజైన్ డ్రెస్ ఉందన్నమాట. సో అందుకని సరే అస్సలు బౌ ఇయర్ రింగ్స్ లేవు కదా అన్నట్టు సెర్చ్ చేస్తే అవి కనిపించాయి, తీసుకున్నా. ఇవి వచ్చేసి జేఎన్ స్ట్రీట్ షాపింగ్ లోనే తీసుకున్నాను. చూసారు కదా ఇయర్ రింగ్స్. సో సింహం వచ్చింది, లైన్ చాలా చాలా బాగుంది, చాలా డీటెయిల్ గా వచ్చింది, మీకు క్లియర్ గా తెలుస్తుంది. బయట చాలా బాగుంది, ఫేస్ 3D షేప్ లా వచ్చి. సో మెయిన్ ఇవి అంటే పెట్టుకుంటే అంత సెట్ కావు అని తెలుసు, కానీ ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ గా మా బొడ్డో డ్రెస్ మీద సెట్ చేయొచ్చులే అన్నట్టు తీసుకున్నా. మొగోళ్ళకి వస్తాయి కదా, సో బటన్స్ కొని అలాగా. సో మా బొడ్డోడికి పని చేస్తాయి డ్రెస్సుల మీదకి, మా డ్రెస్ మీద ఏదోటి సెట్ చేయొచ్చులే గమ్ముని, ఒకవేళ సెట్ కాకపోతే అన్నైనా తీసేసి. సో ఫైనల్లీ అయితే సర్దేసుకున్నానండి, అన్ని కూడా ఇంచక్క ఆర్గనైజ్ చేసేసుకున్నా. ఇయర్ రింగ్స్ చూసారు కదా, జస్ట్ 3 rows మాత్రమే ఉన్నాయి, ఎక్కువగా అలా అనిపించాయి. అన్ని సెట్ చేస్తే సో చూసారు కదా చాలా తక్కువే ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, చక్కగా మనం టిక్ టాక్స్, ఇవన్నీ స్టిక్కర్ ప్యాకెట్స్, అన్ని పిన్నీస్లు, సో ఇవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. వెనకాలైతే ఇలా మీ దగ్గర ఉన్న చైన్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు. సో సూపర్ గా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ అలాగే లేదు అంటే అమెజాన్ లో ఇవి కూడా దొరుకుతాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే అలా అట్మొక్కలు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మనకి పట్టదు, అక్కడైతే వంగిపోయి మడత పెట్టైనా పెట్టేసుకోవచ్చు దాంట్లో. సో దీంట్లో అలా అయితే కుదరదు, క్లమ్జీ అయిపోతుంది అనమాట. అంటే ఒకటి కనిపిస్తే ఇంకోటి కనిపించక అలా, అంటే హడావిడిలో మనం రెడీ అయ్యేది ఎప్పుడు హడావిడిగానే రెడీ అవుతాం కదా ఎవరైనా. సో ముందు రెడీ అవ్వమంటే అసలు అవ్వం, ఎప్పుడు టైంకి రెడీ అవుతాం కాబట్టి హడావిడిలో క్లమ్జీ అయిపోతుంది, చిరాకు వస్తుందని అదైతే తీసుకున్నాను. సో నేను అది చక్కగా అద్దం పక్కనే తగిలించేసుకుంటాను అనమాట. ఈజీగా క్లియర్ గా పెట్టేసుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదంటే ఈ ప్రోడక్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ దీనికన్నా అది బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ టిప్ అనమాట. మెయిన్ ఇది క్లమ్జీ అవ్వకుండా హడావిడిలో కూడా చక్కగా తీసి పెట్టుకునేలా కనిపించేలాగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర అట్ముక్కలు లేకపోతే పాత బుక్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసేయండి, లేదా స్టిక్కర్ ప్యాకెట్స్ వచ్చే ఉంటాయి కదా వాటికైనా గుచ్చుకుని పెట్టుకోండి. సో నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఎలా పెట్టుకోవాలో చెప్పాను కదా. ఒకవేళ మీ దగ్గర కాటన్ లేకపోతే అంటే దూదిలో పెట్టుకోవాలి అసలు అయితే. సో అది లేకపోతే కాటన్ పౌచెస్ పెట్టుకోండి. సో అవి కూడా లేకపోతే ఈ కవర్స్ లో కూడా అయినా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. సో ఇదండి మరి నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను. ఇంకా నేనేమన్నా చెప్పకపోతే మీకు ఇంకా ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నాతో కూడా షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అలాగే మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.